శివం అంటే? శివం అంటే శివ శబ్దానికి అర్థము మంగళకరమైందని లోకంలో ప్రసిద్ధి. కానీ మంగళకరమైందనే అర్థం కంటే గూడా ఏ స్వరూపము ఇతరమైన మారు రూపాన్ని అణచివేస్తుందో ఎప్పటికీ, లేనిదిగా జేస్తుందో అది శివస్వరూపం. ఇప్పుడు మనలోనే ఒక సంసార భావముంది. ఒక స్వరూప భావముంది. 2 ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? 2 సత్యంగా పోషింపబడుతున్నాయి. ఎందుకంటే జీవుడు తన సంసారం గూడా సత్యమే అంటాడు. అవునా? ఎవరైనా ఎంత జెప్పినా చివరికి ఏం లేనివాడైనా దేహంతోనైనా వాడికి సంసారమే. దాన్ని సత్యం అంటాడు. స్వరూప భావం ఎట్లుంది? నేనున్నా అన్న స్ఫురణ రూపంలో ఉంది. 2 ఒకేసారి ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే ఆ దేహ భావాన్ని అతిక్రమించి నేనున్నా అన్న భావమే ఉంది అని చెప్పటానికి ఎప్పటికీ మనకొక సూత్రం, గుడ్డి సూత్రం ఏమిటంటే ఏది డామినేటింగ్ ఉంది? నేనున్నానన్న స్ఫురణ భావం డామినేటింగ్ ఉందా? ఉనికి అంశము, సత్యము. లేదా సంసార భావం డామినేటింగ్ ఉందా నా లోపల? అంటే ఎవరికి వాళ్ళు దాన్ని ఎట్లా గుర్తించాలి? ఎట్లా తెలుస్తుంది మనకు? ఒక సాధకుడు ఎట్లా గుర్తించుకోవాలి చెప్పండి? ఏ విషయాన్నైనా సరే చివరికి తనని నిలుపుకుంటాడు, విషయాన్ని వదిలేస్తాడు. ఇంతవరకు ఎంత ఇంపార్టెంట్ అన్నది ఏదైనా ఉందో మన లోకంలో, ఎవ్వరికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదైనా సరే, దాన్ని వదిలిపెట్టంది ఏదన్నా ఉందా? చివరికి నిద్రలో దేహాన్ని వదిలేస్తాడు వాడు. అందుకే దేహంను గూడా మనము నేనే అన్నట్టుగా ట్రీట్ చేసినప్పటికీ నా దేహం అంటాం. అంటామా అనమా? నేనే అన్నట్లు బ్రతుకుతూ గూడా నా దేహం అంటున్నాం. చివరికి అభౌతికమైన దాన్ని నా మనస్సు అంటున్నాం. వేరు చేసామా లేదా? నా బుద్ధి అన్నాం. వేరు చేసామా లేదా? నా అన్న అంశం లేకుండా ఇంక దేనికి విలువ లేదక్కడ. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే అవేవో అవెక్కడుంటాయంటే ఏమో అన్నట్టు చూస్తూ ఉంటారు. అంటే ఈ సబ్జెక్టివ్ ఎంటిటీ అనేది ఏదైతే ఉందో, ఎన్ని సున్నాలున్నా సరే, ఆ సున్నాలన్నిటికి వెనుక ఒకటి లేకపోతే 100 సున్నాలున్నా అవి సున్నానే విలువ గాని, ఒకటి రాసేస్తే వాటి విలువ ఎట్లా పెరుగుతూ పోతుందో, ఒకటి పక్కన ఒక్క సున్నాకి ఎంత ఎంత విలువ పెరుగుతుంది? ఒక సున్నా రాస్తే 10 అయింది. రెండోది రాస్తే 100 అయిపోయింది. మూడోది రాస్తే 1000 అయిపోయింది. నాలుగోది రాస్తే 10,000 అయిపోయింది. ఎన్ని రెట్లు పెరుగుతుందో ఆ ఒక్కటి విలువ అంత. అట్లాగే అన్ని ఆబ్జెక్టివ్ అంశాలకు నేను ఆ స్వరూపం సత్యం. అదేం చేస్తుంది? నేను ఆబ్జెక్టివిటీనంతా అణిచేస్తుంది. అది శివస్వరూపం. శివస్వరూపం అంటే ఈ సృష్టి యొక్క లీలా రూపాన్ని అభావం జేసి, లేనిదిగా జేసి తానుంటుంది. అదొక్కటే సత్యం సృష్టిలో.